నమస్తే తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొత్త అలవాటులకు శ్రీకారం చుట్టబోతుంది. దీనిలో భాగంగా అనేక మంది ఇప్పటికే మనం చూస్తే కనుక అక్కడ శాఖల వారీగా వివిధ రకాలుగా వాళ్ళు విశ్లేషణ చేయడం కావచ్చు, సమీక్షలు చేయడం కావచ్చు. దీంతో పాటుగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీ కూడా జరుగుతుంది. సో మొదటి నుంచి కూడా రైతు బంధు విషయంలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గతంలో మాదిరిగానే రైతు బంధు విషయంలో కొన్ని అవకతవకలు జరిగిన కొన్ని విషయాల్లో కూడా ఆరోపణలు ఎదుర్కొన్న ఈ పథకంలో కొన్ని సవరణలు చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టబోతోంది. దానిలో భాగంగా 10 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క రైతు బంధు పథకం అనే విధంగా ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగా రైతు బంధు ఆ పేరును కూడా మార్పుడి విధంగా రైతు భరోసా రకంగా పిలిచే దిశగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా మనం చూస్తే కనుక సో ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో 1,50,00,000 మందికి 50 లక్షల ఎకరాల్లో 50 లక్షల ఎకరాలు రైతు బంధు ప్రస్తుతం అమల్లో ఉన్నది. అంటే సుమారుగా సంవత్సరానికి గాను 15,000 కోట్ల రూపాయలు 15,000 కోట్ల రూపాయలు ప్రస్తుతం రైతుల అకౌంట్లోకి జమ అవుతున్నాయి. గత ప్రభుత్వంలో కూడా సో 1.50 లక్షల ఎకరాలు అంటే 1,50,00,000 ఎకరాల్లోకి ప్రస్తుతం రైతు బంధు పథకం అమలవుతోంది. అయితే దీనిలో భాగంగా చూస్తే సిసిఎల్ఏ ప్రకారంగా అంటే చీఫ్ కమిషన్ ఫర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఈ లెక్కల ప్రకారంగా చూస్తే 18.5 లక్షల ఎకరాలు కూడా 18.5 లక్షల ఎకరాల్లో వాళ్ళు చెప్పిన రకంగా చూస్తే అంతా కూడా రాళ్ళు రప్పలు బీడు భూములుగా మిగిలిపోయినాయి. అంటే ఈ బీడు భూములకు కూడా గత ప్రభుత్వం రైతు బంధు పథకం ఇచ్చింది. అసలు రైతు బంధు పథకం 2018లో తెలంగాణ రాష్ట్ర సర్కార్ బీఆర్ఎస్ పార్టీ అమలు చేసిందే రైతులకు సాయం చేయడం కోసం, అంటే రైతులకు పెట్టుబడి సాయం చేయడం కోసం. మరి ఇక్కడ బీడు భూములకు ఎటువంటి రైతులు అక్కడ సాగు చేయరు. సాగు సాయం కోసం పెట్టిన ఈ పథకంలో ఈ బీడు భూమి ఎంత అంటే 18.5 లక్షల ఎకరాలు. అంటే యావరేజ్గా మనం లెక్కలు వేసుకుంటే ఒక్కొక్కటి 10 అంటే దాదాపుగా 18,000 కోట్లు సుమారుగా. అంటే ఈ రకంగా దుర్వినియోగ పాలవుతోంది. 1,800 కోట్లు దుర్వినియోగ పాలవుతూ వస్తోంది. 1,50,00,000 ఎకరాలకి 15,000 కోట్లు ఏడాది ఖర్చు చేస్తోంది. దీనిలో అఫీషియల్గా అధికారిక లెక్కల ప్రకారంగా 18.5 లక్షల ఎకరాల్లో అది బీడు భూమిగానే మిగిలిపోయింది. రాళ్ళు రప్పలు గుంటలు వాగులు ఉన్నటువంటి ఎకరాలే ఇవి. ఇక తదుపరి ఈ 5 సంవత్సరాల పథకం ప్రవేశపెట్టడం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ 15,000 కోట్లు డెఫినెట్గా వాళ్ళు అక్కడ సాగు సాయం చేస్తున్నప్పటికీ అధికారికంగా లెక్కలకు వచ్చింది అంటే కేవలం 1 కోటి ఎకరాలు ఎప్పుడు వర్షాకాలంలో 1 కోటి ఎకరాలు, ఆ తర్వాత వేసవి యాసంగి పంటకు వచ్చేసరికి 75 లక్షల ఎకరాలు. అంటే ఇది మాత్రమే సాగులో ఉన్నది. మనకు ఓవరాల్ 1,50,00,000 ఎకరాలకు రైతు బంధు పథకం ఇస్తే 1 కోటి ఎకరాలు వర్షాకాలంలో సాగైంది, 75 లక్షల ఎకరాలు ఎండాకాలంలో సాగైంది. ఓవరాల్గా చెప్పిన అధికారిక లెక్కల ప్రకారం ఇది బీడు భూమి. మరి ఎంత అంటే ఇంత దుర్వినియోగం అవుతుంది రైతు బంధు పథకం అనేది ఎటువంటి లిమిట్ లేకుండా. మన అఫీషియల్గా రైతు బంధు పథకం విషయంలో కూడా ఒక్కసారి మన అఫీషియల్గా సైట్లో చూస్తే కనుక ఇక్కడ మీరు చూడండి రైతు బంధు పథకం విషయంలో ఎకరం లోపు ఉన్న వాళ్ళది ఎంత 18 లక్షల మంది ఫార్మర్స్ ఉన్నారు. ఎన్ని ఎకరాలు 18 ఎకరాలు. ఇక 1 నుంచి 2 ఎకరాలు ఉన్న వారి ఎన్ని ఎకరాలు ఉన్నాయి 24 లక్షల కుటుంబాలు 48 లక్షల ఎకరాలు. 3 నుంచి 5 ఎకరాలు ఉన్న వారు 11 లక్షల మంది 44 లక్షల ఎకరాలు యావరేజ్గా. అంటే ఇట్లా చూసుకుంటూ పోతే అత్యధికంగా 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళ సంఖ్య ఎంత ఉందయ్యా అని అంటే 10 ఎకరాల లోపున వాళ్ళ సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా 10 ఎకరాల నుంచి 54 ఎకరాల వరకు, అంటే హైయెస్ట్ 54 ఎకరాల వరకు ప్రస్తుతం అంచనా అయితే ఉన్నది. మరి ఈ ఎకరాల్లో ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య ఎన్ని ఎకరాలు అంటే సుమారుగా 1.51 లక్షల మంది ఉన్నారట. ఎప్పుడు 10 ఎకరాల నుంచి 50 ఎకరాల ఎకర వరకు 10 ఎకరాల నుంచి 51 ఎకరాల వాళ్ళ సంఖ్య ఎంత 1.51 లక్షల మంది ఉన్నారట. మరి వీళ్ళకి ఎంత రైతు బంధు పోతుందనంటే సుమారుగా 12.50 లక్షల ఎకరాలకు రైతు బంధు పోతుంది. 12.50 లక్షల ఎకరాలకు రైతు బంధు పోతుంది. ఎన్ని ఎకరాలు? 10 నుంచి 50 ఎకరాల వాళ్ళ సంఖ్య
1.51 లక్షల మంది ఉంటే రైతులు, దాంట్లో 12.50 లక్షల ఎకరాలు, అంటే ఇక్కడ మీకు మరొక లెక్క చెప్పే ప్రయత్నం చేస్తా, 10 నుంచి 54 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతుల సంఖ్య 1.51 లక్షల మంది ఉన్నారు. దాంట్లో ఎన్ని ఎకరాలు ఉన్నాయనంటే 12.50 లక్షల ఎకరాలు. దీంట్లో మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం ప్లాన్ చేస్తుందో విశ్వసనీయ సమాచారం మేరకు 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే 10 ఎకరాలు లేదా 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే రైతు బంధు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా మరి ఇక్కడ 12.50 లక్షల ఎకరాలు ఉన్నాయి, 10 ఎకరాల పైబడి. మరి 10 ఎకరాలు అని ఒక లిమిటేషన్ కనుక పెడితే ఎంత మరి అని అంటే కనుక కేవలం 10 ఎకరాల వరకు మాత్రమే, కేవలం 10 ఎకరాల వరకు మాత్రమే, అంటే కేవలం ఓన్లీ 10 ఎకరాల వాళ్ళ సంఖ్య ఎంత ఉందనంటే 11.50 లక్షల మంది. అంటే కేవలం 1,50,000 మంది మాత్రమే 10 ఎకరాలకు పైగా ఉన్నారు. ఇక్కడ చూస్తే 1 లక్ష మంది మాత్రమే, సారీ 1 లక్ష మంది మాత్రమే 1 లక్ష మంది మాత్రమే 10 ఎకరాలకు పైబడి ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా 10 ఎకరాల లోపు వాళ్ళు మాత్రమే. అంటే దీంట్లో కేవలం ఒక నిబంధన పెడితే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కనుక 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి మాత్రమే, 10 ఎకరాలు లేదా అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే రైతు బంధు పథకం, ఇప్పుడు చెప్పేటువంటి రైతు భరోసా వస్తున్న ఒక నిబంధన కనుక స్టార్ట్ చేస్తే దాంట్లో నష్టపోయే వాళ్ళు ఎంతమంది? 1 లక్ష మంది మాత్రమే. మరి 1 లక్ష మందికి ఎన్ని ఎకరాలు ఉన్నాయంటే యావరేజ్గా ఒక్కొక్క దగ్గర 20 ఎకరాలు ఉన్నాయంట. 20 ఎకరాలు ఉన్నాయి. ఆ 20 ఎకరాల్లో కూడా ఈ 10 ఎకరాల వరకు డబ్బులు వస్తాయి వాళ్ళకి. ఇక్కడ 50 ఎకరాలు ఉన్నా 10 ఎకరాల వరకు రైతు బంధు వస్తుంది, 100 ఎకరాలు ఉన్నా 10 ఎకరాల వరకు రైతు బంధు వస్తుంది. 10 ఎకరాలు అనేది కామన్, ఈ మీది 40 ఎకరాలకు రైతు బంధు రాదిగా. సో ఈ నిబంధనను ప్రభుత్వం స్టార్ట్ చేయబోతోంది. దీనిలో భాగంగా ప్రస్తుతం ఉన్నటువంటి రూల్స్ ఈ రకంగా కనుక ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తే వాళ్ళు 1 లక్ష ఎకరాలకు మాత్రం వాళ్ళు ఈ యొక్క నిబంధనలో రాకుండా మిగిలిపోతారు. అంటే కేవలం వాళ్ళు డిలీట్ చేసే 1 లక్ష ఎకరాలు మాత్రమే, చాలా స్పష్టంగా 1 లక్ష ఎకరాలు మాత్రమే. అయితే ఏటా ప్రస్తుతానికి 1,50 లక్షల మంది 50 లక్షల ఎకరాలకు సాగు సాయం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. దీనిలో భాగంగా 15,000 కోట్ల రూపాయలు ఏటా రైతు సాగు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. అయితే ఇక్కడ మరి 1 లక్ష ఎకరాలు తగ్గింది కదా, ఇక్కడ సేమ్ ఈక్వలైజ్ అవుతుంది కదా, పెద్ద అదనపు భారం ఏమి ఉండదు కదా అనుకుంటే అదనపు భారం డెఫినెట్గా ఉంటుంది. అదనపు భారం ఎంత? 7,350 కోట్లు. 7,350 కోట్లు అదనపు భారం పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం మీద. ఎందుకు అంటే ఇక్కడ 1 లక్ష రూపాయల వరకు ఎంత ఇచ్చిర్రు ఆర్థిక సాయం? 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చిర్రు. మరి 1 లక్ష అంటే అయితే 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలను పెట్టి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా చెప్పినటువంటి 15,000 రూపాయలకు సంబంధించి ఈ 15,000 రూపాయలు సాయం చేయాలనుకున్నప్పుడు డెఫినెట్గా భారం పెరుగుతుంది. ఎంత? 7,300 కోట్ల రూపాయల భారం పెరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం మీద. 15,000 రూపాయలు దఫాకి 7,500 చొప్పున 15,000 రూపాయలు ఇచ్చేందుకు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. ఓవరాల్గా 15,000 రూపాయలు. ఈ 15,000 రూపాయలు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి 7,350 కోట్లు అదనపు భారం అవుతోంది గతం ప్రభుత్వం కంటే. అయితే ఓవరాల్గా ఒక ఏడాదికి 22,350 కోట్ల రూపాయలు రైతు బంధు సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయబోతోంది. 22,350 కోట్ల కోసం. సో ఓవరాల్గా ఇది రైతు బంధుకి సంబంధించిన అంశం. 10 లక్షల ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రం రైతు బంధు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఎందుకంటే దాంట్లో దాదాపుగా మరొక సర్వే కూడా సంచలనం రేపుతుంది. ఏంటంటే ఇక్కడ 18.5 లక్షల ఎకరాలని ఇక్కడ బీడు సాగు భూములు ఏవైతే ఉన్నాయో వీటిని డిలీట్ చేయాలని ప్రయత్నం చేస్తోంది. వీటిని డిలీట్ చేసేందుకు రైతు బంధు సాయం లేకుండా, అంటే కేవలం రైతుగా పరిగణిస్తే మాత్రమే, రైతుగా ఉంటే మాత్రమే రైతు బంధు సాయం వస్తుంది. రైతు నిజంగా సాగు చేస్తే మాత్రం రైతు బంధు అమలు చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇక ఇవేంటి 18.5 లక్షల అధికారికంగా CCIలలో రికార్డ్ అయి ఉన్నాయి. ఏంటంటే బీడు భూములను రికార్డ్ అయి ఉన్నాయి. ఇక మరోవైపు వెంచర్లు, గ్రామీణ ప్రాంతాల్లో వెంచర్లు, పెట్రోల్ పంపులు, అత్యధిక సంఖ్యలో కొండలు, సాగు లేనటువంటి భూములు, సాగు యోగ్యమైనటువంటి భూములు, ఇవన్నీ కూడా రైతు బంధే. అసలు
రాష్ట్ర ప్రభుత్వం 1,50,00,000 ఎకరాలకి రైతు బంధు పథకం వేస్తున్నారంటే దాదాపుగా 50 లక్షల ఎకరాలు మొత్తం కూడా అక్రమమే. ఎందుకు కేవలం 1,00,00,000 ఎకరాలు మాత్రమే మనకు సాగులోకి వస్తుంది. దానిలో భాగంగా 50 ఎకరాలు ఏమేమి ఉన్నాయంటే అక్కడ వెంచర్లు వేసినారు, తర్వాత పెట్రోల్ పంపులు, తర్వాత కొండలు, కోయలు, గుట్టలు అన్నీ కూడా, ఆ తర్వాత సాగులేని భూమి, ఇదంతా 50 లక్షల ఎకరాలు. సో మొదట 18.5 లక్షల ఎకరాల బీడు భూమిని తొలగించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేసిన దానిలో భాగంగా ఆ తర్వాత ఏవైతే ఈ మిగిలినటువంటి 50 లక్షల ఎకరాలు ఉందో పైచిలుకు 1,00,00,000 ఎకరాలు మాత్రం మనకు ప్రస్తుతానికైతే అమల్లో ఉంది, మనకు పంట సాగుకు సాధ్యమవుతోంది. ఏవైతే పైచిలుకు 50 లక్షల ఎకరాలు ఉన్నాయి, ఇంకా ఈ 50 లక్షల ఎకరాలను క్షేత్రస్థాయిలో గుర్తించేందుకు అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. సో మరి గతంలో చూస్తే కనుక ఇక్కడ 100,000 ఎకరాల్లో సాగు చేసేటువంటి భూమి దాదాపుగా 50% ఎన్ఆర్ఐస్ లేదా అసలు నాన్ ఫార్మర్స్ అంటే రైతులు కాకున్నటువంటి వ్యక్తుల దగ్గర మాత్రమే ఈ భూమి అంతా ఉన్నది. సో వీళ్ళందరినీ గుర్తించి ఎన్ఆర్ఐలు, రైతులు, తర్వాత నాన్ ఫార్మర్స్, రైతు కూలీలు, కూలి రైతులు, కౌలు రైతులు మొత్తం గుర్తించి వీళ్ళందరికీ న్యాయం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగా తక్షణం ఈ సీసీఎల్లో ఉన్నటువంటి బీడు భూమిని, ఆ తర్వాత 1,00,00,000 ఎకరాలకు పై చుట్టుకున్నటువంటి ఏదైతే పైబడి సాగు యోగ్యం లేనటువంటి పెట్రోల్ పంపులు, కొండలు, కోయలు, గుట్టలు అన్ని కూడాటువంటి ఆ భూమిని, ఆ తర్వాత వెంచర్లుగా ఏర్పాటు చేసిన ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ అందరూ కూడా రైతు బంధు పథకంలోనే వాళ్ళు భాగంగానే రైతు బంధు పథకం తీసుకున్నారు కాబట్టి వాళ్ళ విషయంలో కూడా ఒక కార్యాచరణ రూపొందించి వాళ్ళని కూడా డిలీట్ చేసే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఇక మరోవైపు ఎన్ఆర్ఐస్, నాన్ ఫార్మర్స్గా చెప్పినటువంటి ఈ యొక్క ధనికులు రైతుల దగ్గర నుంచి కౌలు వసూలు చేసి ఆ తర్వాత రైతు బంధు కూడా ప్రభుత్వం దగ్గర తీసుకోవడం వల్ల రైతులుగా ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రం అప్పులు మిగులుతున్నాయి, కానీ వీళ్ళకైతే కుప్పలుగా మారుతున్నాయి, డబ్బులతో కూడా లగ్జరీస్గా మారిపోయిన పరిస్థితి. సో వీటిని అరికట్టేందుకు కూడా నాన్ ఫార్మర్స్ అందరినీ కూడా కొంచెం పరిగణలోకి తీసుకొని వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది అంటే నిజమైన కూలీలకి రైతు అనే వ్యక్తికి ఏ రకంగా సాయం చేస్తానో భాగంలో కూడా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నందులో భాగంగానే కౌలు రైతులకు కూడా వాళ్ళకి సాయం చేసేందుకు ముందుకు వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. సో ఓవరాల్గా 10 ఎకరాల లోపున్న వారికి మాత్రమే రైతు బంధు ఇచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. దీనికి సంబంధించి మరొక 2-3 రోజులుగా అధికారికంగా ఈ యొక్క ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కానీ అప్పట్లోగా దీనికి సంబంధించి ఒక చాలా కీలకమైన సమీక్షా సమావేశం నిర్వహించారు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత అధికారులకు కూడా ఇప్పటికే ఉన్నతాధికారులతో పాటుగా అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. సో రైతు బంధులో కొత్త రూల్స్ రాబోతున్నాయి. 15,000 రూపాయల ఆర్థిక సాయం ఏదైతే సాగు కోసం రైతు భరోసాను కాంగ్రెస్ పార్టీ చెప్పిందో అది ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఈ 15,000 రూపాయల ఆర్థిక సాయాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే వర్షాకాలం నుంచి అమలు చేసే విధంగా ప్లాన్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇది అమలు చేయాలని డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం మీద 7,350 కోట్లు భారం పడుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఏ రకంగా ఓవర్కమ్ చేయాలంటే ఇక్కడ బీడు భూములకి, ఆ తర్వాత సాగు యోగ్యమైనటువంటి భూములకు కూడా కట్ చేసే విధంగా ప్లాన్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. చూడాల్సి ఉంది. మరి రైతు బంధు విషయంలో చాలా పెద్ద ఎత్తున ఇప్పటికే ఉత్కంఠ కొనసాగుతుంది. మరి రైతు బంధు పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించేటువంటి అంశాల్లో మరి ఏమైనా క్రైటీరియా ఎలిజిబిలిటీ అమలు చేస్తా, లేకపోతే నాన్ ఫార్మర్స్ని వాళ్ళకు సంబంధించి ఏదైతే ఒక నిబంధన పెడతా కౌలు రైతులకు మాత్రమే న్యాయం చేస్తాను ఒక మాట గతంలో హామీ ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేస్తాం మాత్రం చూడాల్సి ఉంది. దీంతో పాటుగా గతంలో మనం చూస్తే కనుక రైతులకు ఈ రైతు బంధుతో పాటుగా కేవలం రైతు బంధు అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టి వాళ్ళకి రావాల్సిన సబ్సిడీని రైతు బంధు అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టి సబ్సిడీ మింగేసిర్రు, రుణం ఇవ్వాల్సినటువంటి రుణం మింగేసిర్రు, వాళ్ళ తర్వాత రావాల్సిన పనిముట్లను మింగేసిర్రు. ఇవన్నీ కూడా ఏం లేకుంటుండే గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి 9 సమయంలో, తర్వాత 9 నుంచి 14లో ఇవన్నీ అమల్లో ఉన్నాయి. అయితే రైతు బంధు అనే ఒక సెక్టార్ తీసుకొచ్చిన తర్వాత వీటన్నిటిని కూడా జీరో చేసేసారు. అయితే దీని ప్రస్తుతం ఈ ప్రభుత్వం ఏం చేయాలి కదంటే వీటిని కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా సబ్సిడీ, రుణాలు, పనిముట్లకు సంబంధించిన అంశాలు కావచ్చు, రైతులకు ఇంకేదైనా ఇతరత్ర సీడ్స్ సంబంధించిన అంశాలు కావచ్చు, అన్నీ కూడా అమలయ్యే విధంగా మరోసారి కనుక రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తే డెఫినెట్గా వాళ్ళ జీవితాల్లో టెక్నికల్గా, ఎందుకంటే ఈ రోజులలో ఆ డ్రిప్పింగ్ కావాలన్నా లేకుంటే తదితర పనిముట్లు ఏం కావాలన్నా కూడా అధికంగా ప్రైవేట్ నుంచి కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రైవేట్ నుంచి కొనుగోలు చేస్తే కొన్ని లక్షల ఎకరాలు వెచ్చించాల్సి వస్తుంది. సో వాళ్ళకి కొంచెం సదుపాయోగ్యంగా ఉండే విధంగా వీళ్ళకి సంబంధించి గతంలో మనం చూస్తే ఈ పవర్ స్పీల్ కూడా సబ్సిడీలో వచ్చేది, ఇప్పుడు అవి ఏమీ లేవు. సో ఇవన్నీ కూడా మరోసారి సబ్సిడీ, రుణం సంబంధించిన అంశాలు కావచ్చు, పనిముట్లు కావచ్చు, ఇవన్నీ కూడా సీడ్స్, ఇవన్నీ కూడా మరోసారి రైతులకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా చేయాలి. ఆ తర్వాత రైతులకు సంబంధించి పంట నష్టం ఏదైతే కేంద్ర సర్కార్ ప్రవేశపెట్టినటువంటి రైతు ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో వాటిని కూడా అమల్లోకి వచ్చే విధంగా చేయాలి. కేవలం రైతు బంధునే పారదర్శకంగా తీసుకొని ఈ ఇచ్చేటువంటి 10,000, 15,000
రైతు జీవితాన్ని మార్చేస్తే అనుకుంటే ప్రభుత్వాలు పొరపాటు పడ్డట్టే, ప్రభుత్వాలు పొరపాటున పడ్డట్టే. సో డెఫినెట్గా రైతులకు కేవలం రైతు బంధు పథకం కాకుండా వీటిని అమలు చేస్తే డెఫినెట్గా వాళ్ళ యొక్క జీవితాల్లో మార్పులు జరుగుతాయి. పంట విధానాలు అన్నింటిలో కూడా కొన్ని మెరుగులు దిద్దే అవకాశం అయితే అవసరమైతే ఉంది. కాబట్టి ఈ రకంగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రస్తుతం సమాచారం ఉంది. మరి చూద్దాం అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పబోతోంది, అధికారికంగా ఇటువంటి అంశం వెలువడబోతుందని మాత్రం.